Good morning, children. Today I am going to tell you one important question in electricity. How to do this numerical? Observe carefully. I have three bulbs here: 25 watt, 50 watt, and 100 watt. నా దగ్గర 3 బల్బ్స్ ఉన్నాయి. ఈ 3 బల్బ్స్ని నేను ఏం చేశాను? ఐ కనెక్టెడ్ టు 220 వోల్ట్ పీవీ. 220 వోల్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ కనెక్ట్ చేసే పెట్టాను. ఏ బల్బ్ ఎక్కువ వెలుగుతుంది అనేది క్వశ్చన్. విచ్ బల్బ్ గ్లోస్ మోర్? చూడండి, ఫస్ట్ కేసు సిరీస్లో కనెక్ట్ చేస్తాం. ఐ కనెక్టెడ్ ఇన్ సిరీస్. దిస్ ఈజ్ ద ఫస్ట్ బల్బ్, దిస్ ఈజ్ సెకండ్ బల్బ్, దిస్ ఈజ్ థర్డ్ బల్బ్. ఇక్కడ వాట్ ఇస్తే వాట్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ పవర్ బెటా? ఇక్కడ సిరీస్ కనెక్షన్ అంటే ఏంటంటే ఎవ్రీ బల్బ్ హ్యాస్ 2 టెర్మినల్స్. ఫస్ట్ బల్బ్ సెకండ్ టెర్మినల్ ఈజ్ కనెక్టెడ్ టు సెకండ్ బల్బ్ ఫస్ట్ టెర్మినల్. సెకండ్ బల్బ్ సెకండ్ టెర్మినల్ ఈజ్ కనెక్టెడ్ టు థర్డ్ బల్బ్ ఫస్ట్ టెర్మినల్. ఇలా కనెక్ట్ చేస్తే దీన్ని సిరీస్ కనెక్షన్ అంటాం బెటా. ఇది బ్యాటరీ, ఇది ప్లగ్కి, ఇది యామ్మీటర్. యామ్మీటర్ ఎప్పుడు కూడా నెగిటివ్ టెర్మినల్, యామ్మీటర్ నెగిటివ్ టెర్మినల్, బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్కి మాత్రమే కనెక్ట్ చేయాలి. ఎందుకంటే ఇట్ షోస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. యూ నో దట్ కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్. సి, కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్. దీని బల్బ్ పవర్ ఇచ్చాడు బిడ్డ. ఫస్ట్ బల్బ్ 25 వాట్, సెకండ్ బల్బ్ 50 వాట్, థర్డ్ బల్బ్ 100 వాట్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక్కొక్క బల్బ్ రెసిస్టెన్స్ కనుక్కుందాం. ఎలా కనుక్కోవాలి ఒక్కొక్క బల్బ్ రెసిస్టెన్స్? సింపుల్, P = V²/R ఫార్ములా యూజ్ చేసి కనుక్కోవాలి. R ఏమవుతుంది బేటా? V²/P. సో నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. R రెసిస్టెన్స్ ఆఫ్ 25 వాట్ బల్బ్ V²/P కదమ్మా. V ఎంత? 220 × 220. రెసిస్టెన్స్ ఎప్పుడు మారదు. పవర్ 25 వాట్. ఇది చేస్తే యూ విల్ గెట్ రెసిస్టెన్స్ ఆఫ్ 25 వాట్. చూద్దాం ఒకసారి. 5 5s are 25, 5 4s 5 4s, 5 1s 5 4s 5 4s, 5 4s are 20, 5 4s are 20. 44 × 44 we will multiply here. 44 × 44, 4 4s are 16, 4 4s are 16 plus 1 17. ఇంకొకటి కూడా 4 కాబట్టి 176, 6 13 19 36 ohm. 1936 ohm. దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ 25 వాట్ బల్బు. అలాగే మనం ఇప్పుడు 50 వాట్ బల్బు కూడా కనుక్కుందాం బిడ్డ. రెసిస్టెన్స్ ఆఫ్ 50 వాట్ బల్బ్ V²/P, which equal to 220 × 220 by V is 50. ఇది ఎగ్జాక్ట్గా దీనికి డబుల్ కాబట్టి ఏమవుతుంది బేటా? డినామినేటర్లో 25 × 2. ఈ మొత్తం వాల్యూను 2తో డివైడ్ చేయండి. 1936/2. 2 9s are 18, 1 మిగులుతుంది. 2 6s are 12, 2 8s are 16, 968 ohm. దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ 50 వాట్ బల్బ్ బేటా. అలాగే రెసిస్టెన్స్ ఆఫ్ 100 వాట్ బల్బ్ కనుక్కుందాం. V²/P, V is 220 × 220 by P is 100. 2 zeros క్యాన్సిల్. 484 ohm. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 25 వాట్ బల్బుకి అన్నిటికంటే ఎక్కువ రెసిస్టెన్స్ ఉంది బేటా. మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా. 25 వాట్ బల్బుకి రెసిస్టెన్స్ ఎక్కువ 50 వాట్ కన్నా. దీనికన్నా 100 వాట్ బల్బుకి రెసిస్టెన్స్ అన్నిటికంటే తక్కువ. అంటే ఏ బల్బుకి అయితే పవర్ తక్కువ ఉంటుందో దానికి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఏ బల్బు ఎక్కువ వెలుగుతుంది సార్? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఐఎమ్ గోయింగ్ బ్యాక్. ఇది సిరీస్ కనెక్షన్. సిరీస్ కనెక్షన్లో దీనికి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది బేటా. రెసిస్టెన్స్ ఆఫ్ 25 వాట్ బల్బుకి చాలా ఎక్కువ ఉంది. ఎంత ఉంది చూడండి ఒకసారి. ఎంత ఉంది? 19, ఇక్కడ చూడమ్మా, 1936 ఉంది. సో ఇది 1936 ఓం. 50 వాట్కి ఎంత ఉంది బేటా? దీంట్లో సగం ఉంది. అంటే 968 ఓం ఉంది. దీనికి 100 వాట్కి 484 ఓం ఉంది కదా. ఇప్పుడు ఎలా చేయాలి అంటే సిరీస్లో మనం వాడాల్సిన ఫార్ములా పవర్ ఫార్ములా I²R. ఎందుకు సార్ ఈ ఫార్ములానే వాడాలి అంటే సిరీస్లో కరెంట్ సేమ్ ఉంటుందని మీకు తెలుసు. కరెంట్ సేమ్ ఉంది కాబట్టి కరెంట్ని క్యాన్సిల్ చేయండి. P ∝ R.
అంటే మీనింగ్ ఏంటి అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ మీనింగ్ ఏంటంటే ఒకటి పెరిగితే ఇంకొకటి కూడా పెరుగుతుంది అని అర్థం. రెసిస్టెన్స్ దేనికైతే ఎక్కువ ఉంటుందో దానికి పవర్ ఎక్కువ ఉంటుంది. అంటే దీని పవర్ ఎక్కువ. సార్ పవర్ 25 వాట్ ఇచ్చాడు కదా, మరి ఎట్లా ఎక్కువ అవుతుంది, ఇది 100 వాట్ ఉంది కదా అంటే పవర్ని అలా చూడకూడదు. మనం ఎలా కనెక్ట్ చేసామనేది ఇంపార్టెంట్. సిరీస్లో కనెక్ట్ చేస్తే దేనికి పవర్ తక్కువ ఉంటుందో దానికి బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది. అంటే సిరీస్ కనెక్షన్లో తక్కువ వాటేజ్ దేనికి ఉందో దానికి బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది. అదే ప్యారలల్ కాంబినేషన్ అంటే ఏంటి చూద్దాం. అది కూడా ప్యారలల్ కాంబినేషన్ అంటే ఇలా ఉంటుంది బేటా. ఇది ఫస్ట్ బల్బ్ 25 వాట్ బల్బ్, ఇది 50 వాట్ బల్బ్, ఇది 100 వాట్ బల్బ్. దీంట్లో ఫస్ట్ టెర్మినల్స్ అన్నీ ఒకవైపు, సెకండ్ టెర్మినల్స్ అన్నీ ఒకవైపు కనెక్ట్ చేసాం. ఈ రెండు టెర్మినల్స్ని మనం బ్యాటరీ, ప్లగ్కి, యామ్మీటర్కి కనెక్ట్ చేసాం. ఇలా కనెక్ట్ చేస్తే దీన్ని ఏమంటాం బేటా, ప్యారలల్ కనెక్షన్ అంటాం. ప్యారలల్ కనెక్షన్లో జంక్షన్ దగ్గరికి రాగానే ఈ I కరెంట్ కాస్త I1, I2, I3గా విడిపోతుంది. మీకు తెలుసు అన్నిట్లో సేమ్ వోల్టేజ్ ఉంటుంది. ప్యారలల్లో వోల్ట్ మీటర్ రీడింగ్ సేమ్ ఉంటుంది. అంటే ఏ ఫార్ములా వాడాలమ్మా, ప్యారలల్లో మనం వాడాల్సింది V²/R. V కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఇది పక్కన పెట్టండి. అప్పుడు ఏమవుతుంది, P ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R. అంటే దేనికైతే రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుందో దానికి పవర్ తక్కువ ఉంటుంది. రెసిస్టెన్స్ దేనికి ఎక్కువ ఉందమ్మా, 25 వాట్కి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది. ఈ 25 వాట్కి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి దీనికి పవర్ తక్కువ, అంటే బ్రైట్నెస్ తక్కువ వెలుగుతుంది. 100 వాట్ బల్బుకి ఎక్కువ వెలుగు వస్తుంది అనమాట, బ్రైట్నెస్ ఎక్కువ. అందుకోసమే మన ఇంట్లో కనెక్షన్ ప్యారలల్ కనెక్షన్. ప్యారలల్ కనెక్షన్లో ఏ బల్బుకి పవర్ ఎక్కువ ఉంటుందో ఆ బల్బు ఎక్కువ వెలుగుతుంది. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అర్థమైంది అనుకుంటా. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో రాయండి, మళ్ళీ ఒకసారి ఆ డౌట్స్ క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాం. ప్రాక్టీస్ వన్స్ హౌ ఇన్ విచ్ బల్బ్ గ్లోస్ మోర్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్ అని డిఫరెంట్ బల్బ్స్ ఇస్తే తక్కువ వాటేజ్ ఉన్నది ఎక్కువ వెలుగుతుంది సిరీస్లో, ప్యారలల్లో దేనికి ఎక్కువ పవర్ ఉంటుందో అది ఎక్కువ బ్రైట్నెస్ వస్తుంది బేటా. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్లీజ్ ప్రాక్టీస్ వన్స్. సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్, క్లియర్?